ఎవ్రీవన్, వాళ్ళు మనం పిల్లల బాక్స్లోకి ఇంకా మన బ్రేక్ఫాస్ట్కి అండ్ వాళ్ళు ఈవినింగ్ వచ్చినాక స్నాక్స్కి లేదా ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు జస్ట్ 5 minutesలో అయిపోయేలాగా ఒక చిన్న ఈజీ రెసిపీ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దామండి. రెసిపీ అసలు ఎక్కువ టైం పట్టదు, ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఎప్పుడైనా పెద్దవాళ్ళు శాండ్విచ్ తిన్నంటారు, వాళ్ళ కోసం మేము సపరేట్గా చేసి పెట్టాల్సిన అవసరం. శాండ్విచ్ మేకర్ తీసుకొని హీట్ చేసుకున్న తర్వాత గీని యాడ్ చేసుకొని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేదాకా రబ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ మిక్స్ మనం ఇందులోకి యాడ్ చేసి పైన కనిపిస్తుంది కదా బ్రెడ్ లేయర్, దాని మీద ఇప్పుడు గీ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. తర్వాత లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని 2 sides కాల్చుకోవాలి. 5 minutes మించి ఎక్కువ కాలిస్తే మాడిపోతుంది. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ హడావిడిలో మనం చేసడం వల్ల ఒక ముక్క అయితే డెఫినెట్గా మాడిపోయింది. ఇదిగోండి మన సెకండ్ ఇప్పుడు చేసుకుంది, ఇదిగోండి మాడిపోయింది. అందుకే అంతేగాని ఏం లేదు. 5 minutes మించి ఎక్కువ ఉంచినా కూడా ఇంకంతే, ఎవరు తిండు. సో ఎక్కువ టైం కాకుండా చాలా తక్కువ టైంలో మనం చేసేసుకోవచ్చు. 5 minutes అంతే. అసలు డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా వర్షం పట్టినప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, ఈ రెసిపీ చేసేసుకోండి. 5 నిమిషాలు అసలు ఎక్కువ టైం పట్టదు. మనం చామగడ్డతో పిల్లల బాక్స్ కోసం ఈజీగా రైస్ ఎలా చేయాలో చూపించాము. ఫుల్ వీడియో ఛానల్లో పెడతాం, వాచ్ చేయండి. రేపు పిల్లలందరూ ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఇంట్లో బర్త్డే పార్టీస్కి జరిగినప్పుడు ఇంట్లోకి ఎవరికో ఒకరికి వస్తూ ఉంటారు కదా, అప్పుడైనా శాండ్విచ్ పెడతారు స్నాక్స్ కింద పెట్టేదానికి కూడా ఈ రెసిపీ హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మా వీడియోస్ చూస్తున్నారంటే అది మీకు ఎక్కడో పడుతుంది నచ్చబట్టే చూస్తున్నారు. సో ప్లీజ్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.